వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ రిమ్స్ నందు ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాధితుని వద్ద 7 నెలలు పని చేయించి వేతనాన్ని ఇవ్వకుండా పలువురిని మోసం చేసిన ఘటనలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 3పై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు అనుచరులను అరెస్టు చేశామన్నారు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు. ఇప్పటి వరకు వీరు 6గురిని మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిరుద్యోగులు ఎలాంటి బ్రోకర్లను, సొసైటీలను నమ్మవద్దని, వాటిని నమ్మి డబ్బులను ఇవ్వవద్దని, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడతాయని తెలిపారు. మహేందర్ ఇంకో అతను కావేరి జాబ్ ఫ్రాడ్ కేసులో 3పై కేసు నమోదు. అందులో 2 అరెస్టు, 1 పరారులో ఉన్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు దుర్గం శేఖర్, ఇతను దుర్గం ఎస్సీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది అన్నట్టు, అవుట్ సోర్సింగ్ జాబు ఏర్పాటు ఇప్పిస్తాడు అన్నట్టు. ఇతని ద్వారా ఇతని పిఏగా ఉన్నటువంటి మహేందర్ ఇంకో అతను కావేరి మోహన్ అని, వీళ్ళిద్దరు అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించినందుకు ఒక్కొక్కరి దగ్గర నుండి 50,000 నుండి ₹1,00,000 వరకు అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో కంప్లైంట్ బాధితులు ఎవరైతున్నారో మేశ్రం రాహుల్కు 2024 ఏప్రిల్లో జాబ్ ఇప్పించడానికి సంబంధించి ఫోన్పే ద్వారా వీళ్ళ పిఏ ఒక ₹25,000 అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఇతను ఉన్నాడో మోహన్ ఒక ₹15,000 క్యాష్ తీసుకోవడం జరుగుతుంది. ఒక 7 మంత్స్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనకు శాలరీ అమౌంట్ రాకపోతే అతను డబ్బులు అడుగుతాడు. అతని జాబ్ నుండి తీసేయడం జరిగింది. మళ్ళీ ఇతను ఇచ్చిన డబ్బులు అడిగితే కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. దీని మీద వాళ్ళ 3పై కేసు నమోదు చేసి ఈరోజు 2 అరెస్ట్ చేసినాం. ఇంకో అతను పరారిలో ఉన్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారు శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం ఎవరైనా నిరుద్యోగులు ఉంటే ఇట్లాంటి ఏజెన్సీ సంస్థలను మోసపూరితంగా నమ్మొద్దు. తర్వాత గవర్నమెంట్కి సంబంధించి కూడా మేము బ్రోకర్లు ఉండి మేము గవర్నమెంట్ సంస్థలలో జాబ్ ఇప్పిస్తామని అంటున్నారు కాబట్టి అట్లాంటిది ఎవరు కూడా నమ్మొద్దు. ఇంకెవరైనా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా నిర్భయంగా కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్